ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 14 నుండి 21 వచనం వరకు. ప్రార్థన ఆశీర్వాదంతో మొదలెడదాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అతీతంగా చేయగలిగిన శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. ఏంటండి మొదలెట్టుగానే ఆశీర్వాదంతో మొదలెడుతున్నారు అంటుంటారు మీరు. ఈ ఆశీర్వాదము ముందు ఒక ప్రార్థన ఉంది. 14వ వచనం నుండి 21వ వచనం వరకు 8 వచనాలు. 8 వచనాల్లో కామాలు పెట్టడం జరిగింది, కానీ గ్రీకులో అపోస్తలులు ఫుల్ స్టాప్ పెట్టలేదు. గబగబా కంటతొచ్చినట్లు, మనసులో నుండి ప్రవహించినట్లు ఒకే సెంటెన్స్లో ఈ పొడుగాటి ప్రార్థనను చేశాడు. ఆ ప్రార్థనలో భాగమే ఈ యొక్క ఆశీర్వాదం. ప్రార్థన ఏంటి? ప్రార్థన ఎవరిది? అఫ్కోర్స్ అపోస్తలుడు మోకరించి సంఘం కొరకు చేసిన ప్రార్థన. ఈ ప్రార్థన సంఘం యొక్క ప్రార్థన అయిపోయింది. సంఘం ఆ రోజుల్లో మొదటి శతాబ్దంలో మోకరించినప్పుడల్లా ఇదే ప్రార్థన. ఈ 8 వచనాలు ఈరోజు నేను ధ్యానించను, కానీ ప్రాముఖ్యమైన 4 వచనాలు గురించి ధ్యానిస్తా. ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా. 4 ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా. ఉద్దేశం ఏంటంటే, వేరుపారినప్పుడు, స్థిరపడినప్పుడు క్రీస్తు మీలో నివసించినప్పుడు మీకు శక్తి, గ్రహించే శక్తి. ఏమి గ్రహించే శక్తి? ఆ క్రీస్తు ప్రేమ యొక్క వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు, ఈ 4 వైపులా వైశాల్యత, విశాలత. ఆ ప్రేమ ఎంత విశాలంగా ఉంటుందో అది అర్థం చేసుకోవాలంటే, ఆ అర్థం చేసుకోవడానికి ప్రేమనే శక్తి లోనుండాలి. ఆ ప్రేమనే శక్తి లోనుండాలంటే ప్రేమలో సంఘము వేరుపారాలి, కట్టబడాలి. అదే అపోస్తలుని యొక్క ప్రార్థన. ఎవరండి ఎఫెసీయులు? ఎఫెసీలో ఉన్న క్రైస్తవులు. మనకు తెలుసు, మొదటి శతాబ్దంలో ఎక్కువ పత్రికలు రాయబడింది ఎవరంటే నగరవాసులకి. కొరింథీలో కానీ, గలతీలో కానీ, రోమ్లో కానీ, ఫిలిప్పైలో కానీ, ఎఫెసస్లో కానీ, ఇవి నగరాలు, వాణిజ్య కేంద్రాలు. ఈ నగరాల్లో అన్ని రకాల మనుషులు ఉండేవారు, అన్ని జాతుల మనుషులు ఉండేవారు. ఎఫెసీ యొక్క సంఘంలో యూదులు ఉన్నారు, యూదేతులు ఉన్నారు. లెక్క ప్రకారం చాలామంది ఏమంటారంటే ఎఫెసీలో ఉన్న సంఘంలో
యూదుల కన్నా యూదేతరులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు వీళ్ళు కలిసి ఉన్నప్పుడు సహజంగా తేడా పడవలు వచ్చి మాట తేడా వచ్చేది. మరి ముఖ్యంగా వాళ్ళ యొక్క సంస్కృతులు వేరు, బ్యాక్గ్రౌండ్స్ వేరు, జాతులు వేరు, నమ్మకాలు వేరు. కలిసి ఒక సంఘంలో ఉండడం అంటే అది చిన్న సంఘాలే కానీ, ఇంట్లో ఉన్న సంఘాలే కానీ, ఆ నగరంలో ఉన్న సంఘంలో ఇటు యూదులకి యూదేతరులకి మాటిమాటికి తగాదయ్యే, మాటిమాటికి గొడవలే. అందుకనే జ్ఞాపకం చేయడం జరుగుతుంది. ఇదిగో ఈ తగాదాలు, ఎడబాటు, వైరాలు, ఈ యొక్క గోడ ఉంది కదా, ఆ గోడ క్రీస్తు యొక్క శరీరం అందు పడగొట్టబడింది, ఇంకెందుకు మీరు కొట్టుకోవడం అని ముందు వచనాలు చెప్పడం జరిగింది. ఈ యొక్క అధ్యాయంలోనే 14-15 వచనాలు ఏమంటాడంటే, ఇదిగో వాళ్ళు మీరు ఒకే కుటుంబానికి చెందారు. యూదులు యూదేతరులే కాదు, లోకంలో ఉన్నవారు, ఆకాశం ఉందన్న కుటుంబాలు కూడా ఒకే ఇంటి పేరుకు చెందారు, ఒకే తండ్రికి చెందారు. దేవుడే మన అందరికీ తండ్రి అని చెప్తాడు. సో ఎఫెసీయుల యొక్క గురించి మాట్లాడినప్పుడు ఒక గుణం ఏమో మాటికి తగాదా పెట్టుకోవడం. రెండోది ఏంటంటే ఎఫెసీయులు భయంతో బ్రతికేవారు. దేనికి భయపడేవారు? ఇలా కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిసినా ఏమంటారంటే దెయ్యాలు భూతాలు చూసేవారు వాళ్ళు. వీళ్ళ భయం ఏంటంటే మనకి కనబడిన లోకంలో, ఆ కనబడని అదృశ్య లోకంలో కొన్ని శక్తులు ఉంటాయి. మన భాషలో దెయ్యాలు భూతాలు అంటాం. కొన్ని ఆత్మలు ఉంటాయి. ఆ యొక్క ఆత్మలు మనుష్యులుగా మన జీవితాలను పాలిస్తున్నాయి. ఆత్మలు ఏమనుకుంటే మనకు అది జరుగుతుంది అని చెప్పి ఏదేదో రకరకాల ఆత్మల గురించి భయపడేవారు. భయపడి అంటే యూదేతరుల యొక్క సంస్కృతిలో భాగం అది. వాళ్ళకి క్రీస్తులోకి వచ్చినప్పుడు ఈ దెయ్యాలు భూతాల యొక్క భయాలు తీసుకొచ్చారు. దానిని బట్టి కొంతమంది ఏం చేసేవారంటే తంత్రాలు మంత్రాలు చేసేవారు. మనకు కూడా తెలుగు సంఘాల్లో ఉన్నాయి కదా, దెయ్యాలు భూతాలు భయాలు ఉన్నాయి. ఆ భయాలకి విరుగుడిగా ఏం చేస్తామంటే తంత్రాలు మంత్రాలు ప్రార్థన పేరు చెప్పి అప్పుడప్పుడు చేస్తుంటాం. పాదిరికలు రావడం, ఇదిగో నేను చూస్తున్నాను అంటుంటారు, ఇదిగో నేను చల్లుతున్నాను అంటారు, ఇదిగో నేను చెదరగొడుతున్నాను అంటే కొన్ని చోట్ల ఉన్నారు. అలాంటి ప్రవక్తలు మన రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. అలాగే ఎఫ్ఎస్సిలో సిటీ అయినా సిటీలో ఆ చర్చిలో కొంతమంది ఏం చేస్తున్నారంటే తంత్రాలు మంత్రాలు దెయ్యాల్ని భూతాలని పోగొట్టుకోవడానికి చేస్తున్నారు. అలాంటి సంఘానికి అపోస్తలుడు ఆల్రెడీ 1వ అధ్యాయము 2వ అధ్యాయము 3వ అధ్యాయము మొదటి 13 వచనాలు వ్రాయడం జరిగింది. అక్కడ ఒక ఆత్మ గురించి మాట్లాడతాడు. అది దేవునిచ్చిన ఆత్మ, రక్షణకు గ్యారెంటీ, సంచకరువు. సంచకరువు అంటే ఏంటి? ఇదిగో నేను మొత్తం అంతా తలవస్తాను కానీ అందాక బజానా, ఇదిగో నేను పెళ్లి చేసుకోబోతున్నాను కానీ ప్రస్తుతానికి ఒక రింగు, అంటే అది ముందు జరుగుతుంది, ఇది నిశ్చితార్థం. అలాగా వచ్చిన ఆ యొక్క రక్షణ పూర్తిగా వెల్లడయ్యే ముందు ఆ రక్షణకు సంచకరువుగా మనకు ఆత్మ ఇవ్వబడింది అని మొదలెడతాడు. చెప్పి ఏ క్రీస్తునైతే వాళ్ళు రోమీలు యూదులు కలిపి చంపారో ఆ క్రీస్తునే దేవుడు
సమస్తానికి, భూమి మీద ఆకాశంలో సమస్తాన్ని పాలించడానికి ఎన్నుకున్నాడని, ఆ సమస్తాన్ని పాలించే ఆ క్రీస్తు సంఘానికి శిరస్సు అని, సంఘానికి వేరే శిరస్సులు లేవు అని మొదటి అధ్యాయంలోనే చెప్పడం జరిగింది. తర్వాత అంటాడు, ఏదేదో అలసిపోయి రక్షణ అంటున్నాడు, కానీ అలసిపోతే వచ్చేది రక్షణ కాదు. రక్షణ అనేది దేవుని యొక్క వరం, దేవుడు ఉచితంగా ఇచ్చిన వరం. చెప్పిన తర్వాత అంటాడు 2వ అధ్యాయంలో, ఏమంటాడంటే, ఒకప్పుడు మేము వాళ్ళు అక్కడ ఉన్నారు, మీరు ఎక్కడ ఉన్నారు, యూదేతరులు యూదులు. ఒకప్పుడేమో దేవుడు ఎక్కడో ఉన్నాడు, మీరు దేవునికి దూరంగా ఉన్నారు, చచ్చారు. అలాంటి మిమ్మల్ని దేవునికి దగ్గర చేసి, ఒకరికొకరు దగ్గర చేసి, మధ్యలో ఉన్న ఆ గోడను దేవుడు క్రీస్తు శరీరమందు పడగొట్టాడు అని ఓ మాట అంటాడు. సరైన ట్రాన్స్లేషన్ ఏంటంటే, ఆ క్రీస్తే మనకు సమాధానము. సమాధానానికి కారకుడే కాదు, సమాధానాన్ని ఇచ్చునుడే కాదు, ఆ క్రీస్తు యేసే సమాధానము అని చెప్పి అంటాడు. ఎంతకాలం కొట్లాడుకుంటారు, ఎంతకాలం తగాదా, ఎంతకాలం ద్వేషించుకుంటారు? ఇదిగో మనం అందరూ ఒకే కుటుంబానికి చెందాం. ఈ మాటలన్నీ నేను చెప్తున్నప్పుడు మీరు అంటారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారండి అని చెప్పేసి. జాగ్రత్తగా వినండి, నా సాక్ష్యం చెప్తాను చివరిలో. ప్రస్తుతానికి మట్టుకి ఆ కుటుంబానికి, ఆ కుటుంబం గురించి చెప్పడానికి ఏమంటాడంటే, ఆ కుటుంబము, ఆ యొక్క ఇల్లు కట్టబడింది అందులో క్రీస్తు నివసించడమే కాదు, క్రీస్తే ఆ కట్టడానికి, ఆ ఇంటికి మూలరాయి. సర్వ పరిశుద్ధులు ఒక ఇల్లు, మందిరం కట్టబడ్డారు, కట్టబడుతూ ఉన్నారు, కట్టబడుతూ ఉంటారు. ఎందుకంటే దేవునికి ఇల్లు వాళ్ళు, 2 పదాలు, కుటుంబము, ఇల్లు. ఇది జ్ఞాపకం వచ్చినప్పుడు మీకు జ్ఞాపకం ఉందో లేదు కానీ, యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 38వ వచనంలో యేసయ్య తన శిష్యుని పిలుస్తున్నప్పుడు వీళ్ళు అడుగుతారు, ఇదిగో రబ్బాయి ఎక్కడ ఉంటావు నువ్వు, ఎక్కడ కాపురం ఉంటావు, ఎక్కడ వసిస్తావు అని అడుగుతారు. వాళ్ళకి ఎప్పుడు అదే ప్రశ్న, బోధకుడు ఎక్కడ ఉంటాడు కూడా వెళ్తారు. క్లియర్ అయిపోద్ది. యోహాను యొక్క సువార్త చివరికి వచ్చేటప్పుడు క్లియర్ అయిపోద్ది. ఒక రోజు వస్తుంది, ఆ రోజున మీరు నాలో ఉంటారు, నేను మీలో ఉంటాను. ఎక్కడ వసిస్తున్నారా, మీ అడ్రస్ ఏంటని అడుగుతున్నారు కదా, నా అడ్రస్ మీరే, మీ అడ్రస్ నేనే. నేను మీ యందు నిలుతును, మీరు నా యందు నిలుతురు. నేను మీ యందు నివసించును, మీరు నా యందు నివసించుదురు. అడ్రస్లు మారిని. ఇక్కడ అది చెప్తున్నాడు, మీలో ఆయన నివసించినట్లు, వసించినట్లు. 2 రోజులు 3 రోజులు బస ఉండడం కాదు, పూర్తిగా నిత్యం ఉండిపోయేటట్లు దేవుడు సంఘాన్ని, భక్తులైన మనలను, సమస్త పరిశుద్ధుల్ని కట్టాడు, కడుతున్నాడు, కడుతూ ఉంటాడు.
దీనికి ఎక్స్ప్రెషన్స్ చాలా ఉన్నాయి. ఏంటంటే కట్టబడ్డాము, తర్వాత అక్కడే అమర్చబడ్డాము. ఇది ఇంకొక పదం ఉంది, స్థిరపరచబడ్డాము. ఇవన్నీ ఎవరి పదాలంటే మేస్త్రి గారు కడుతుంటారు కదా, ఇల్లు కడుతుంటారు కదా, వాళ్ళ పదాలు. ఇంజనీర్స్ ఉంటారు కదా, వాళ్ళ పదాలు. కట్టడాలు, అమర్చడాలు, స్థిరపరచడాలు. దేవుడు తన నివాసాన్ని కడుతున్నాడు. ఆ నివాసం మనమే. ఇంకొక ఇమేజ్ ఉంది, కట్టబడుతున్న ఇమేజు, దేవుని ఇంటిగా కట్టబడుతున్న ఇమేజు. మనం అప్పుడప్పుడు మందిరాలు కట్టి అందులో దేవుడు ఉన్నాడు అనుకుంటాం. కాదు, మందిరాలు ఆరాధించడానికి. దేవుడు నివసించేది సంఘమైన మనలో. ఆదివారం మనం వెళ్తాం కదా, సంఘానికి వెళ్ళాం, ఆరాధనకి వెళ్తాం, ప్రార్థించడానికి, కూడడానికి, పాట పాడడానికి దేవునికి వాక్యాన్ని. మరి దేవుడు ఎక్కడ? దేవుడు సంఘములో, మనలో. మనం ఎక్కడుంటే అక్కడ మనం ఆయనలో ఉంటాం, దేవుడు మనలో ఉంటాడు. ఇంకొక పదం, ఇది రైతుల యొక్క పదం, మొక్కలేసే వాళ్ళ యొక్క పదం, వేరుపారి. మొక్కలు, చెట్లు, తోటలు ఇవన్నీ బైబిల్లో మాటిమాటికి ఎదురవుతాయి. బైబిల్ చాలా పచ్చగా ఉంటుంది. మొక్కల గురించి చెప్పినప్పుడు ఒక్కోసారి మనకి అది వృక్షం, చెట్టు జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడు కీర్తన, మొదటి కీర్తనలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన్ని నిలువక, అపహాసకులు కూర్చుండే చోట్ల కూర్చుండక అని చెప్పి యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించుచు దివారాత్రము ఆ ధర్మశాస్త్రాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పి, అట్టివాడు నీటి కాలువల యోరను నాటబడి ఆకులు ఎండక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే నుండును. ఇంక ఈ చెట్టుకి ఎప్పుడు ఆకులు పచ్చగా ఉంటాయి. కాలం వచ్చినప్పుడు ఫలాలకి లోటు ఉండదు. అది ఎవరైతే ధర్మశాస్త్రమానందు ఆనందించి ధ్యానిస్తారో వ్యక్తుల గురించి, ధన్యుల గురించి. ఈ చెట్లు అనేది ఇంకొక చోట కూడా ఉపయోగించబడిందండి. మొన్న మధ్యన ఎలక్షన్ రిజల్ట్స్ ముందు చేశాను. చెట్లన్నీ కలిపి వెళ్ళినాయి అంట, గుంపులు. ఈ చెట్ల గురించి మళ్ళీ ఇంకొక సందర్భంలో దేశాల గురించి, ఇశ్రాయేలీలు చెట్టుగా, శేషము మిగిలిపోయిన ఇశ్రాయేలీలు ఓ చెట్టుగా, దేశాలు, ప్రజలు చెట్లుగా నాటబడ్డం, ఎదగడం, పెద్ద అవ్వడం, ఫలించడం. ఇక్కడ అదే ఇమేజ్. వేర్లున్న చెట్టు, పెరిగే చెట్టు, ఫలించే చెట్టు ఇక్కడ ఉపయోగిస్తారు. సంఘము వేరు పారినదై. సంఘం అనగానే మనం అనుకుంటాం మన సంఘమే అనుకుంటాం. కాదు, క్రీస్తు యొక్క సార్వత్రిక సంఘం. దేంట్లో వేరుపారి? అక్కడ గమనించాలి, ప్రేమయందు వేరుపారి, ప్రేమయందు నాటబడి, ప్రేమయందు పెరిగి ఫలించి. రెండు ఇమేజెస్. మనము ఎక్కడ నాటబడ్డాము, ఎందులో వేరు పారుతున్నామంటే ప్రేమయందు, క్రీస్తు ప్రేమయందు. మనము ఎక్కడ అమర్చబడ్డాము, ఎక్కడ కట్టబడుతున్నాము, ఎక్కడ స్థిరపరచబడుతున్నామంటే ఆ క్రీస్తు యొక్క ప్రేమయందు.
సాక్ష్యం చెప్తానన్నా కదా, చెప్తాను. చిన్నప్పుడు మరి ఎక్కడ నేర్చుకున్నానో తెలియదు, కానీ ఏమి నేర్చుకున్నానంటే, అవును ఆ పక్క మా ఫ్రెండ్ని దేవుడు ప్రేమిస్తాడు, వాళ్ళ మమ్మీని దేవుడు ప్రేమిస్తాడు, తర్వాత అప్పుడప్పుడు వచ్చి నన్ను ఏడిపించేవాడు, వాళ్ళని కూడా దేవుడు ప్రేమిస్తాడు అని చెప్పి దేవుని ప్రేమకు నన్ను నేను కేంద్రంగా చేసుకున్నాము అని అప్పుడప్పుడు కన్సెషన్ ఇచ్చేవాడిని. ఆ ఊరు చివరన ఇంకో చర్చ్ ఉంది కదా, ఆ చర్చ్ను కూడా అప్పుడప్పుడు దీవిస్తాడు దేవుడు. ఎవరో ఉన్నారు కదా వాళ్ళని ప్రేమించడు, కానీ దేనికైనా సరే నన్ను ప్రేమిస్తాడు, అందరికన్నా ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు, నన్నే ప్రేమిస్తాడు అని చెప్పి ఇలాంటి వాక్యాలు చదువుతున్నప్పుడు ఒకటి నేర్చుకున్నాను. నన్నుగానే కాదు, నన్ను అందరిలో భాగముగా, నన్ను సకల లేకపోతే సమస్త పరిశుద్ధులలో భాగంగా, నన్నే కాదు నాటడం, నన్నే కాదు స్థిరపరచడం, మనల్ని అందరినీ దేవుని ప్రేమ యందు స్థిరపరచడం జరిగింది. అప్పుడు ఏమనుకున్నానంటే, ఎదగాలంటే నేనే ఎదగాలి, ఫలించాలంటే నేనే ఫలించాలి, అమర్చబడాలంటే నేనే అమర్చబడాలి, దేవునికి ఇల్లు అవ్వాలంటే నేనే అవ్వాలి అన్న ఆ యొక్క మోడు నుండి నేను ఏమి నేర్చుకున్నానంటే, నేను సమస్త పరిశుద్ధులలో ఒకడిని మాత్రమే, నేను సంఘంలో ఒకరిని మాత్రమే. దేవుని ఇల్లు నేనే కాదు, సమస్త పరిశుద్ధులు, సమస్త పరిశుద్ధులను ఒకలుగా చేసి నాటింది కట్టేది దేని కొరకు? ప్రేమయందు నాటింది, ప్రేమయందు కట్టింది దేని కొరకంటే ఆ ప్రేమ యొక్క విశాలతను, వైశాల్యాన్ని, వెడల్పు పొడుగు లోతు ఎత్తులను మనము గ్రహించడానికి. ఒంటరిగా దేవుని యొక్క ప్రేమ యొక్క విశాలతను గ్రహించలేము. దేవుని ప్రజలుగానే, దేవుని కుటుంబంగానే, సమస్త పరిశుద్ధులుగానే కలిసి గ్రహించగలము దేవుని యొక్క ప్రేమ వైశాల్యాన్ని. ఓ మాట చెప్తాను, ఒంటరిగా దేవుని ప్రేమను రుచి చూడలేము, గ్రహించలేము. దేవుని పిల్లలుగా గ్రహించగలం. రెండు, ప్రేమలో నాటబడ్డాం కదా, ప్రేమలో స్థిరపరచబడ్డాం కదా, దేవుని యొక్క ప్రేమను గ్రహించడానికి శక్తి పొందాం కదా, మరి మనలో ద్వేషం ఎందుకు? ద్వేషానికి చోటు ఎక్కడెందుకు? జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాపకం చేస్తున్నా, మనము సంఘముగా ప్రేమలో నాటబడి వేరుపారాము. మనము దేవుని ప్రజలుగా క్రీస్తు ప్రేమలో అమర్చబడ్డాము, కట్టబడ్డాము. క్రీస్తు ప్రేమ వైశాల్యాన్ని గ్రహించడానికి కాదు, క్రీస్తు ప్రేమను ఈ లోకంలో చూపించడానికి. ఆ రీతిగా దేవుని శక్తిని మనం పొందుతాము. చక్కని ఆశీర్వాదం ఇస్తాడు. ఇదిగో మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికనను ఊహించు వాటన్నిటికనను అత్యధికముగా చేయగలిగిన క్రీస్తు యేసు మూలముగా సంఘంలో ఆ శక్తిగల దేవునికి తరతరములో సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్.